నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మరోసారి శరవేగంగా మారుతుంది. గులాబీ శ్రేణులతో సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకొని తెలంగాణ రక్షణ సేన పేరిట సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల కవిత చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆమె సంధించిన విమర్శనాస్త్రాలు గులాబీ పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలను బట్టబయలు చేశాయి. ఒకప్పుడు పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆమె ఇప్పుడు అదే పార్టీ మనుగడపై సంచలన ఆరోపణలు చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామాలకు గల బ్యాక్ స్టోరీని పరిశీలిస్తే ఢిల్లీ మద్యం విధానం కేసులో కవిత అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న సమయంలో తెలంగాణ రాజకీయాల్లో అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర నైరాశ్యంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఢిల్లీ వేదికగా ఇరు పార్టీల అగ్రనేతల మధ్య రహస్య చర్చలు జరిగాయని, కేబినెట్ పదవుల సర్దుబాటుతో కూడిన విలీన ముసాయిదా కూడా సిద్ధమైందంటూ ఆ రోజుల్లో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేశాయి. అయితే తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఆనాటి పుకార్లను నిజం చేస్తూ సంచలన విషయాలను బయటపెట్టారు. తాను జైల్లో ఉన్న సమయంలో కొందరు కీలక నేతలు తన వద్దకు వచ్చి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదనను తెచ్చారని ఆమె స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను ఎంతో మానసిక ఒత్తిడిలో ఉన్నప్పటికీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన పార్టీని మరొక జాతీయ పార్టీలో విలీనం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. ఒకవేళ ఆనాడు తాను గనక లొంగిపోయి ఉంటే ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఉనికిలోనే ఉండేది కాదని ఆమె బాంబు పేల్చారు. తాను జైల్లో ఉన్న ధైర్యం కోల్పోకుండా ఉండానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని, చట్టబద్ధంగా బెయిల్ పై బయటకు వస్తానని ఆనాటి రాయబార్లకు గట్టిగా చెప్పినట్లు కవిత వెల్లడించారు. పార్టీని కాపాడుకోవటం కోసం జైలు గోడల మధ్య తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతలా కష్టపడి పార్టీ ఉనికిని కాపాడితే ఇవాళ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కొందరు లీడర్లు టీవీ స్టూడియోల్లో కూర్చొని తనపైనే అవాకులు చవాకులు పేల్చడం అత్యంత దారుణమని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కవిత లిక్కర్ కేసే ప్రధాన కారణమంటూ పార్టీలోని ఒక వర్గం కాలక్రమేణా ప్రచారం చేస్తూ వచ్చింది. ఆ ఆరోపణలను కవిత పూర్తిగా తోసిపుచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో ఉన్న అసంతృప్తి చర్చ అంతా అప్పటి ప్రభుత్వ వైఫల్యాల చుట్టూనే సాగిందని, కానీ ఆ చేదు నిజాన్ని ఒప్పుకోవటానికి గులాబీ పెద్దలు ఇప్పటికీ సిద్ధంగా లేరని ఆమె ఎద్దేవా చేశారు. తప్పులను కప్పిపుచ్చుకోవటానికి తనను బలిపశువును చేశారని, సొంత పార్టీలోనే తాను తీవ్రమైన వివక్షను, అవమానాలను ఎదుర్కొన్నానని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విశ్లేషణను బట్టి చూస్తే కవిత కేవలం బీఆర్ఎస్ పై కోపంతో కొత్త పార్టీ పెట్టలేదని, గత కొంతకాలంగా సాగిన అంతర్గత పోరు, అవమానాల పర్యావసానమే ఈ తెలంగాణ రక్షణ సేన ఆవిర్భావమని స్పష్టమవుతోంది. జైలు కాలం నాటి బీజేపీ విలీన పుకార్లకు కవిత ఇచ్చిన అధికారిక వివరణ గులాబీ పార్టీని డిఫెన్స్ లో పడేసింది. రాబోయే రోజుల్లో కవిత చేయబోయే క్షేత్రస్థాయి రాజకీయాలు, గులాబీ క్యాడర్ ను తన వైపు తిప్పుకునేందుకు ఆమె వేసే వ్యూహాలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి కొత్త సమీకరణాలకు దారితీస్తాయో వేచి చూడాలి.